కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జోహార్ అమర వీరులకు, అమర కామ్రేడ్ రామచంద్ర రెడ్డి గారు, అమర వీరుల ఆశయాలను వీరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, లారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, వీరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, లారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం, అన్నలారా మీకు లాల్ సలాం, అమరులారా మీకు లాల్ సలాం, అన్నలారా మీకు లాల్ సలాం, అమరులారా మీకు లాల్ సలాం, వీరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం. మీరు ఆడిన ఆటల్లో, మీరు పాడిన పాటల్లో, మీరు ఆడిన ఆటల్లో, మీరు పాడిన పాటల్లో, అదే ఆటలాడుకుంటూ మేము పాట పాడుకుంటాం. వీరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం, వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం, అమరులారా మీకు లాల్ సలాం, అన్నలారా మీకు లాల్ సలాం, అమరులారా మీకు లాల్ సలాం. రామచంద్ర రెడ్డి గారికి ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి ఆరట్ల రామచంద్ర రెడ్డి గారి స్తూపానికి పూలమాలలు వేస్తారని కోరుతూ సుశీలమ్మ గారు కూడా ఇద్దరు పూలమాలలని కోరుతా ఉన్నాం. కమలాదేవి గారు కూడా అన్ని స్తూపాలకు కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణన్న గారు, ఇమ్రాన్ గారు, రాజయ్య గారు, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా జెండా దండలేయాలని కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ రెడ్డి గౌరవనీయులు కూడా వేయాలని కోరుతా ఉన్నాం. ఒక్కొక్కరు కాంగ్రెస్ లైన్ ఉండండి. జిల్లా కార్యదర్శి ఆరుట్ల కమలాదేవి స్తూపం, లక్ష్మేశ్వర రెడ్డి గారి స్తూపం, కాను యాదగిరి గారి స్తూపం, ఈ అన్ని స్తూపాలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరుట్ల సుశీలమ్మ గారు, గౌరవనీయుల పెద్దలు రామచంద్ర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేస్తా ఉన్నది. జోహార్ నమర వీరులకు, జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మన కళ్యాణ్ కృష్ణ గారు కమలాదేవి స్తూపానికి వేయండి అందరు. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ గారు రామచంద్ర రెడ్డి స్తూపానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లూరు రాజయ్య గారిని కూడా స్తూపానికి, కమలాదేవి స్తూపానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇమ్రాన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇమ్రాన్ గారిని కూడా స్తూపానికి పూలమాల వేయాలని కోరుతున్నాం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంఘం నాయకుడు పేరే రాములు గారిని కూడా స్తూపానికి కుమార్ గారు కూడా శుభకుమార్ గారు, చిట్టండి రెడ్డి మాజీ సర్పంచ్ ముక్కూరు ఐలన్న గారు, మామూలు నర్సన్న గారు, బీజేపీ నాయకులు ఎంపీపీ ఎస్ఆర్ గారు, రాజయ్య గారు అందరూ కూడా పూలమాల వేసి మన పోతు బాలయ్య గారు,
వీరప్రావులు గారు, పరశురాములు గారు అందరూ కూడా పూలమాల వేసి రామచంద్ర చోపాడి గారికి మన జిల్లా కార్యదర్శి నిలబడతారు. ఇక్కడ ఫోటో తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సాధిస్తాం రామచంద్ర రెడ్డి గారి ఆశయాలను, సాధిస్తాం రామచంద్ర రెడ్డి గారి ఆశయాలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జోహార్ల మన వీరులకు. కాను యాదగిరి స్తూపాన్ని కూడా చెల్లని కోరుతా ఉన్నాం. కూడా ఆయన గురించి తెలియని వారు ఉండరు. మ్యూజియాలన్నా లైబ్రరీలన్నా వారి చరిత్ర ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వారిని గొప్పతనం, వారు చేసే త్యాగంతో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాలు విన్నప్పుడు రాబోయే తరం ఏంటి, మన తర్వాత ఇంకో తరం వస్తూ ఉంటుంది. ఆ తరం వాళ్ళకి తెలవాలి ఏఆర్ చరిత్ర ఏంటి, ఇక్కడ రామచంద్ర కమలదేవి చరిత్ర ఏంటి, వారు ఏం చేసారు అనేది వారి యొక్క సంప్రదాయంగా వాళ్ళకి తెలవాలని ఆలోచనతో ఇటువంటి చేసే కార్యక్రమాలు ఈ యొక్క వర్ధంతి పేదల కోసమే వారి జీవితాన్ని పూర్తిగా పంచి ఈరోజు ఈ గ్రామానికి, ఈ తెలంగాణ ప్రాంతానికి వన్నె తెచ్చిన మహనీయుడిగా మనం చెప్పుకోవాలి. కానీ చరిత్ర అప్పుడే మర్చిపోతుంది అనే ఒక బాధ బాగా నన్ను కలిసివేస్తుంది. రామచంద్రారెడ్డి గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామశాఖ కార్యదర్శి, మరి జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మరి ఆరుట్ల సుశీలాదేవి గారు, మరి వారి కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటం అంతటి గొప్ప వ్యక్తి వర్ధంతిలో పాల్గొనడం నిజంగా కూడా నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క పార్టీ నాయకులు, అదేవిధంగా ఆరుట్ల కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి కూడా ఆ మహోన్నత వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టడం, కొలనుపాకలో పుట్టడం అనేది మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈనాడు భారతదేశం మొత్తంలో కూడా ఇటువంటి నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అటువంటి మహోన్నత వ్యక్తి కొలనుపాకలో మన ఆలయ కాన్స్టిట్యూన్సీలో నల్లగొండలో పుట్టడం అనేది మనందరం కూడా. ఈరోజు కామ్రేడ్ డాక్టర్ రామచంద్ర రెడ్డి గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి జిల్లా కార్యదర్శి గారికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యానికి, మండల కార్యవర్గ సభ్యులకు, వివిధ పార్టీల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా ఆరుట్ల సుశీలాదేవి గారికి, ఈ కొలంపాక గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన బడుగు బలైన వర్గాల, అనగారిన వర్గాల పేదల పెన్నిది ఆటో రామచంద్ర రెడ్డి గారు మరణించి 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన చరిత్ర ఇప్పటికీ నేటి తరానికి ఇంకా తెలియదు. నా మాత తండ్రుల వరకు అందరికీ ఆయన ఆశయము, ఆయన చేసే సేవలు తెలుసు. మేము కూడా కొంతవరకు అప్పుడు ఈ హై స్కూల్లో ఆటో రామచంద్ర రెడ్డి పేరు మీద క్రీడలు నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమాలకు వచ్చి ఆయన గురించి చెప్తా ఉంటే విన్నాం. కానీ ఆయన పూర్తిగా ఆయన విషయాలు మనకు ఇంకా తెలియదు. అంటే ఐలన్న గారు చెప్పినట్టు ఇప్పటి తరానికి కూడా ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన ఉద్యమాలు కానీ ప్రతి ఒక్కరికి ఇంకా ఈ కొలంపాక గడ్డ మీద, ఈ కొలంపాక ప్రాంతానికి అందరికి తెలియాలంటే ప్రతి ఊర్లో ఆయనకు అన్నగారు చెప్పినట్టు చిన్న చిన్న ప్రజానాట్య మండలి తరఫున కానీ అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్న సోషల్ మీడియా చూద్దా సిపిఐ పార్టీ తరఫున చిన్న చిన్న అన్న చెప్పినట్టు చిన్న చిన్న ట్రిప్స్ కానీ ఆటో రామచంద్ర రెడ్డి, కమలాదేవి గారి వాళ్ళ చరిత్ర చూద్దా సోషల్ మీడియా ద్వారా అందరికి పరిచయం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆటో రామచంద్ర రెడ్డి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏఆర్ గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన అందరినీ కామ్రేడ్ అనే పిలుస్తాను. ఎందుకంటే నాకు పెద్దలు చెప్తుంటే నేను పార్టీ సంబంధం కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ ఎవరని ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరూ కామ్రేడ్లే. అందుకే కామ్రేడ్ అనే పిలవాలనుకుంటున్నాను. పెద్దలు చెప్పారు, అందరు చెప్పినట్టు ఒకటే, ఏఆర్ గారి, కమలాదేవి గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి మా అందరికీ మీరు సహకరిస్తున్నారు. మేము మాతో ఫౌండేషన్ పెట్టి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు
మా కుటుంబం ఒకటే కాకుండా మీ అందరి సాయంతో ముందుకు పోతుంది. అది అలాగే పోవాలని ఇంకా దాన్ని ఇంకో 10 రెట్లు ఎక్కువ చేయాలన్న ఆశ మాకుంది, చేయాలని ఉంది. అది చేయడానికి మీ అందరి సహకారం కూడా కావాలి. సమయము అవి చాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. కాంగ్రెస్ తీరిక మీనున్న పెద్దలందరికీ పేరు పేరున నిజంగా కొలెడుపేక గ్రామ పెద్దలకు కూడా ప్రత్యేకంగానే మేము ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా సీనియర్ నాయకులు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా కదలకుంటున్నందుకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఆరుట్ల రామచంద్రారెడ్డి తేని కమలాదేవి తేని పనిచేసిన వాళ్ళమే. ఇప్పటికి కూడా చూస్తే సుశీలమ్మను చూస్తే మాకు కమలాదేవిని చూసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కొడుకులు కూడా నిజంగా ఈ రోజులలో కొందరు మర్చిపోయి ఉంటారు. వాళ్ళు మర్చిపోవడం కాదు, ఇప్పుడే చెప్పిండు. ఏదున్నా మీ సహకారం మాకు అవసరం, మేము కూడా దేనికైనా ముందుంటామని. మరి పార్టీ జిల్లా నాయకత్వానికి కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. దీని మీద అందరూ కూడా ఎంత దూరంకి వెళ్ళైనా రావడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం మేము చాలేదు. కార్యదర్శికి, జిల్లా సెక్రటరీ గారికి ఒక్కటి ఏఆర్ గారితో మేము దిగినప్పుడు ఏదన్నా చిన్న తప్పు జరిగితే మాజీ సెక్రటరీ సర్పంచ్ గారు అన్నారు, మేము చూసినాం. కానీ ఆయన కోపం వచ్చినప్పుడు మమ్మల్ని దిక్కా కానీ మళ్ళీ వెంటనే బుధం మీద చేసుకొని దగ్గరికి పిలిచి మనం పార్టీగా ఈ విధంగా అది కావాలి. కానీ నేనేదో కోపంగా మిమ్మల్ని అన్నట్టు మీరు ఫీల్ అయ్యి ఎక్కడ పోవద్దు, పార్టీగా ఒక కార్యకర్తగా మిమ్మల్ని కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. మేము ఎక్కడ అదైతున్నామో మీరు కూడా ఆ విధంగా ఎదగాలి పార్టీలో. ఆ విధంగా పార్టీలో ఎదిగి పార్టీని కాపాడి మీరు పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల్ని ఎంకరేజ్ చేసుకుంటూ అది చేసుకోండి. అదేవిధంగా ఒకసారి మనకు ఇక్కడ హై స్కూల్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు సురవరం గారు స్టూడెంట్ అట, ఆయన దగ్గర సురవరం గారు స్టూడెంట్ ఏఎస్ఎఫ్లో పనిచేస్తుంటే ఎక్కడో ఒక ఊర్లో ఒక దొర ఆ ప్రజలను నివసిస్తుంటే ఈయనకు పిలిపించి అక్కడ పోయి మీరు అది సాల్వ్ చేసి రమ్మంటే సురవరం గారిని ఆయన కాలేజీ పిల్లల్ని తీసుకొని పోయినప్పుడు ఆ ఊరు పక్క పంటి మనకు వాగున్నట్టే పెద్ద వాగుపోతుండే ఆయన ఏమన్నాడట, వాగొస్తుంది కదా సార్ మరి ఎట్లా పోదాం మనమని సురవరం అడిగితే, ఏంటో నేను సగం ముసలోని నేను వాగిస్తా మీకు శాత కదా, నా ఏంటో మీరు రాని లేకపోతే మీరు అంతా పక్క పోని నేను ఒక్కనే పోతా అన్నట. ఎందుకంటే అది ఆ ధైర్యం ప్రజలను అక్కడ కాపాడాలి, ఆ దృఢ సంగతి ఏందో నేను తేల్చుకోవాలి అనే ఉద్దేశంగా అక్కడ పోయి సురవరం ఎప్పుడైతే ఏఆర్ గారు ఎప్పుడైతే వాగులో దిగిందో చెక్క వెంకటేష్ గారికి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లూరు రాజయ్య గారికి, ఇమ్రాన్ గారికి, ముత్యాలన్న గారికి మరియు రాములన్న గారికి, మరి సిపిఐ పార్టీ నాయకులకు, మరి ఆరుట్ల కుటుంబ సభ్యులకు, పేద బడుగు బలైన వర్గాలకు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి 40వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పొన్నార్ రవి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి జిల్లా పార్టీ కార్యదర్శి కమిటీ యానాల దామోదరెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు సుశీలాదేవి గారు, జిల్లా పార్టీ కార్యదర్శి సభ్యులు చెక్క వెంకటేష్ గారు, రాజయ్య గారు, కళ్యాణ్ కృష్ణ గారు, ముత్యాల్ గారు, అదే మండల కార్యదర్శి కనకయ్య గారు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అనేక విషయాలు ఏఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. వాస్తవానికి భవిష్యత్తు తరాలకు వారు చేసేటువంటి కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు భవిష్యత్ తరానికి తెలియాలంటే ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియా అనేది ఉంది. కాబట్టి సోషల్ మీడియా వేదికగా భవిష్యత్తులో వారి చరిత్రను కూడా ముందుకు తీసుకుపోవడానికి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా రోడ్డు వైండింగ్లో స్తూపాలను పోతున్నాయి కాబట్టి
వారి విగ్రహాలను కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వారి పేరు మీద అనేక కార్యక్రమాలు కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ కూడా వారు చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులు కూడా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారి ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆలేరు మండల పార్టీకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇమ్రాన్ గారికి ధన్యవాదాలు. జిల్లా కార్యవర్గ సభ్యుడు గ్రామంలో అమరజీవి కామ్రేడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి 40వ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణ ముందుకురా గ్రామశాఖ కార్యదర్శి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యానాల దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరుట్ల కుటుంబ సభ్యులైనటువంటి సుశీలాదేవి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కొలన్పాక అఖిలపక్ష పార్టీల నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, కామ్రేడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించి ఇక్కడ మాట్లాడినటువంటి ప్రముఖులంతా కూడా విషయాలు తెలియజేశారు. వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ యొక్క పోరాటంలో 4500 మంది అమరుల త్యాగాలతోటి తెలంగాణను విముక్తి చేసుకున్నటువంటి పోరాటాలకు ప్రాంతం ఈ యొక్క ప్రాంతం. ఆ యొక్క పోరాటానికి నాయకత్వం వహించినటువంటి నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కమలాదేవి గారు ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప పేరున్నటువంటి నాయకులు. ఇందాక ఐలయ్య గారు చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో రామచంద్రారెడ్డి గారు చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా వారి యొక్క పోరాట చరిత్రను నేటి తరాలకు తెలవాలంటే ఇవాళ సోషల్ మీడియా అనేటువంటిది విస్తృతంగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. వారు గుర్తించాలు ఉన్నాయి కాబట్టి ఆ వైపుగా మేము పయనిస్తాం. అప్పుడు మేము వారి ఆశయాలు సాధించినప్పుడే వారి ఆత్మకు శాంతి. ఒకటి సపోర్ట్ కొట్టాడు, ఒకటే ముందు వచ్చారు. ఇక్కడ ఇప్పుడు దామోదర్ సార్ మాట్లాడాలనుకుంటాం. పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి 40వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి వారసురాలు, ఇక్కడ ఆరుట్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తూ అనేక కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సుశీలాదేవి గారికి ముందుగా ఈనాడు అనేక మందిని చూస్తూ ఉన్నాం. కన్న తల్లిదండ్రులకు కూడా సరిగ్గా పోషించలేక అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వేసి వస్తున్నటువంటి పరిస్థితులు మనం అనేకం చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా సుశీలాదేవి గారు ఎంతో శ్రమకు వచ్చి ఈ ప్రాంతంలో మామగారు, అత్తగారి వారి స్ఫూర్తిని నాటి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ తల్లికి భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన 2 చేతులు జోడించి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. వారి ఆరుట్ల గారి మనవడు, మనమరాలు కూడా మర్చిపోలే వారి త్యాగాల్ని, వారి పోరాటాల్ని మర్చిపోకుండా ఈనాటి తరానికి తెలియజెప్పాలని చెప్పేసి అనేక రకాలుగా వారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రామచంద్రారెడ్డి గారిని, కమలాదేవి గారిని మర్చిపోకుండా వారి వంతు వారి ప్రయత్నం చేస్తున్నందుకు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున వారికి కూడా విప్లవాభివందనాలు. అనేక మంది మన జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు, మండల పార్టీ కార్యదర్శులు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు, అట్లాగే పత్రికా మిత్రులు,
ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి సేవల్ని గమనించి పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు 1909లో జన్మించాడు, 1989లో మరణించారు. వారికి గ్యాస్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేయాలనేటువంటి వారి వయసు చిన్నదైనప్పటికీ అన్ని రకాలుగా బాల్యం నుండే అన్ని రకాలుగా ఆలోచించి పోరాటంలోకి దిగినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. వారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసిండు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలని చెప్పేసి పోరాటం జరిగిన తర్వాత ఆ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కాకుండా పాకిస్తాన్ ఇందులో ఉండాలని, సంస్థానాలు ఉండొద్దని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే పిలిపించింది. పోతూ పోతూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అనేక సంస్థానాలని మిగిలించిపోయింది. ఆ సంస్థానాలన్నింటిలో హైదరాబాద్ సంస్థానమే అతిపెద్దది. ఆ సంస్థానానికి నిజాం రాజు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని ఆ ప్రభుత్వ తీర్పును చూసిండు. ఆ తర్వాత ఆ నైజాం నవాబ్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమై భారతదేశ ప్రభుత్వం పరిపాలన కూడా చూశాడు. అంటే 3 రకాల ప్రభుత్వ పరిపాలనను చూసినటువంటి గొప్ప వ్యక్తి మన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఈ ఆలేరు ప్రాంతంలో ఈ ఆలేరు నియోజకవర్గ భూమి అట్లాగే భువనగిరి నియోజకవర్గ భూమి నేను అనుకుంటా వారు అడుగుపెట్టని ప్లేస్ లేదని చెప్పేసి నేను అనుకుంటాను. అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాలే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఆరుట్ల రామచంద్రారెడ్డి గారికి ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 1968లో సూర్యాపేట ప్రాంతంలో జనవరి 1, 2, 3 తారీఖులలో నిర్వహించినటువంటి 6వ మహాసభలను జిల్లా కార్యదర్శి కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రామచంద్రారెడ్డి గారు వారు అనేక మందిని ఉత్తమ కమ్యూనిస్టులుగా, క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది. ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్టుగా సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వరకు ఎదిగిందంటే రామచంద్రారెడ్డి గారి మరి వారు ఎన్నో రకాలుగా రాజకీయ తరఫీదు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లానే ఈ పక్కనే కొల్లూరుకు సంబంధించినటువంటి కట్కూరి రామచంద్రారెడ్డి కేఆర్ అంటమ్మ వారిని కూడా ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి తరఫీదు ద్వారానే సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి కట్కూరు రామచంద్రారెడ్డి గారి వివాహం కూడా చేయడం జరిగింది. మాకెందుకు తెలుసంటే కట్కూరు రామచంద్రారెడ్డి గారు చనిపోయిన రోజు ఆ సంతాప సభలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. 2 రూపాయల మిఠాయి కొనుక్కొచ్చి ఆ వివాహంలో పాల్గొన్నటువంటి వారికి పంచి 2 రూపాయలతోటి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కట్కూరు రామచంద్రారెడ్డి గారికి పెళ్లి చేయడం జరిగిందని చెప్పాడు. ఆ కట్కూరు రామచంద్రారెడ్డి కూడా ఈ జిల్లాలో రామన్నపేట నియోజకవర్గం నుండి 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. అంతేకాదు 68లో మన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు జిల్లా కార్యదర్శి అయితే 74లో అదే కట్కూరు రామచంద్రారెడ్డి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఇట్లా ఎంతో మందిని యువ కమ్యూనిస్టులని క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టులుగా, నీతి నిజాయితీ కలిగిన కమ్యూనిస్టులుగా కొనసాగటానికి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ప్రజా సంఘాల నిర్మాణం కోసం కూడా అనేక రకాల ఉద్యమాలు చేపట్టినటువంటి చరిత్ర ఆరుట్ల రామచంద్రారెడ్డి గారికి ఉన్నది. మన వాళ్ళంతా
చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా కొన్ని సూచనలు కూడా చేయటం జరిగింది. ఈ ఆలేరు ప్రాంతంలో వారు మాజీ సర్పంచ్ గారు కోరినటువంటి కోరిక 100% సమంజసమైనటువంటి కోరిక. ఇవాళ ఎవరెవరియో బొమ్మలు పెడతా ఉన్నారు. మనకు ఎవరు బొమ్మలు పెట్టినా మనకు ఇబ్బంది లేదు. కానీ ఇంత పోరాటాలు చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి నైజాం నవాబ్ ఫైజాం ఊడిపోయిన దాకా తరిమి కొట్టినటువంటి చరిత్ర కలిగిన మన నాయకుని విగ్రహం ఉండటం 100% సమంజసం. తప్పకుండా మా జిల్లా కమిటీలో మేము చర్చించుకొని ఆ కుటుంబంతో మాట్లాడుకొని తప్పకుండా వారి విగ్రహాల ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా చిరస్థాయిగా మెలిగేటువంటి ఆరుట్ల పేరుతోటి మెలిగేటువంటి ఏ భవనాలను ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను. అట్లాగే ఈ ఆలేరు పట్టణానికి సంబంధించినటువంటి ఆలేరు పట్టణ కేంద్రంలో బీరప్ప గడ్డ దగ్గర ఇళ్ల పోరాటం సాగుతా ఉంది. ఆ విషయం కూడా మా పార్టీలో మేము చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ ఇళ్ల స్థలాలు పేదలకు ఇప్పించి ఆ ప్రాంతానికి కూడా ఆరుట్ల రామచంద్రారెడ్డి నగర్ అనే పేరు పెట్టే విధంగా మా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు నాకు అనిపిస్తుంది ఆరుట్ల అన్న దానికైతే పోరాట పులిబిడ్డ అంటే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1972లో మా దగ్గర అడ్డగూడు ప్రాంతంలో అప్పటి మంత్రి పురుషోత్తమ రెడ్డి గారు 630 ఎకరాలు కాశ్మీర్ ఖండం లాంటి నల్లరేగడి గడ్డను ఆక్రమించుకొని ఆయనకు ఉండబడినటువంటి సౌట భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి రామచంద్రారెడ్డి గారు దీన్ని జిల్లా కమిటీలో పెట్టి చర్చించి జిల్లా రాష్ట్ర నాయకుల్ని తీసుకొచ్చి అడ్డగూడూరు ప్రాంతంలో డేరాలేసి చలికాలం చలి పెడుతున్నా కూడా అన్నం దొరకకున్నా కూడా పద్దున్న కంకులు దోసకాయ తినుకుంటా రోజుల తరబడి ఆ గడ్డ మీద గుడిసెలు చేయడానికి మమ్మల్ని చెదరగొట్టడానికి ఆ ప్రాంతంలో పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని చెదరగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు పోలీసులు. నేనెందుకో అప్పుడు 10వ తరగతిలో చదువుతున్నా అట్లా పక్కారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. మోత్కూరు నుంచి ఆయనకు సజ్జి కట్టుకొని తీసుకొని పోయినా నేను అక్కడ అన్నం కూడా దొరకలేని పరిస్థితి. ఆ చలిలో పండుకొని పోలీసు వాళ్ళ విధ్వంసాలని చలిలో పండుకొని చెద్దరు తీయకుండానే చెద్దరు కప్పుకొనే రోజు సిఐ గారు మీ ఆగడాలు చూస్తున్నా మీ అంతు తేలుస్తా అని చెద్దరు కప్పుకొని పండుకొని నిర్ణయించినటువంటి గర్జించినటువంటి వ్యక్తి ఇవాళ మన రామచంద్రారెడ్డి గారు. ఈ రకంగా ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసినటువంటి తుపాకీ ఎట్లా గురి పెట్టాలి, ఎట్లా కాల్చాలి, శత్రువుని ఎట్లా మనం కరిమి కొట్టాలనేటువంటి అనేక రకాలుగా మరి ఇక్కడ ప్రజల్ని తయారు చేసుకుని మన దగ్గర నైజాం నవాబ్ దగ్గర ఉన్నటువంటి పిస్తోళ్లు రైఫోళ్లు ఇతరతర మరి మారునాయుధాలు మన దగ్గర లేకున్నా కూడా ఆ రోజుల్లో రోకల్ బండలు ఒడిశాలలు కారం పుట్టాలు పట్టుకొని వారందరినీ ఎదిరించి ఇవాళ సంవత్సర కాలంలోనే భారతదేశంలో హైదరాబాదు విలీనం కావడానికి ప్రయత్నం చేసినటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో రామచంద్రారెడ్డి గారిది ప్రముఖ పాత్ర, కమలాదేవి గారిది ప్రముఖ పాత్ర, లక్ష్మీనరసింహారెడ్డి గారిది ప్రముఖ పాత్ర, ఈ ఆలేరు ప్రజలు గర్వించదగ్గటువంటి పాత్ర వారిది. వాస్తవంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఇవాళ గర్వించదగ్గటువంటి అంశం. కాబట్టి మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ వర్ధంతిని జయంతిని ఒక్క ఆలేరు ప్రాంతంలోనే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని మండల కేంద్రాలలో జరపాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ రకంగా మరి వీరి జయంతిని వర్ధంతిని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఇవాళ పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఇంత పోరాటం చేసినటువంటి నాయకుల త్యాగాల్ని భావితరాలు గుర్తుంచుకునే మాదిరిగా పాఠ్యాంశాలలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదేదో అంశాలు పాఠ్యాంశాలు చేరుతున్నారు కాబట్టి కానీ ఈ త్యాగాల్ని ఈ పోరాటాల్ని భావితరాలు మర్చిపోకుండా పాఠ్యాంశాలలో చేర్చాలనేది కూడా మా యొక్క వాదన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. భవిష్యత్తులో మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోయి జాతీయ పార్టీ దృష్టికి తీసుకుపోయి ఇవాళ ఈ పోరాటాలని మరి పాఠ్యాంశాలలో చేర్చే మాదిరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారికి యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ
కొరడుపాకకు సంబంధించిన భూ పోరాటంలో కూడా మా చెక్కా వెంకటేష్ ఇక్కడ నిర్మాణ బాధ్యులు వారు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అట్లాగే స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ ఆ పోరాటాన్ని కూడా మేము చర్చించుకొని ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇప్పటికే ఆ అంశం కలెక్టర్ దగ్గర ఉన్నది. మళ్ళీ మేమంతా టీమ్గా వెళ్లి కలెక్టర్ గారిని కలిసి ఈ ఆలేరుకు సంబంధించింది, కొరడుపాకకు సంబంధించింది ఇళ్ల పోరాటాల విషయంలో కూడా మాట్లాడి పేద ప్రజల పక్షాన పేద ప్రజల అండదండ వాళ్ళకు అందరాన్ని అందిస్తూ వారి సహకారాలు అందిస్తామని చెప్పేసి ఎల్లవేళలా ఈ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఎర్రజెండా భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని మనవి చేస్తూ రామచంద్రారెడ్డి గారి కమలాదేవి గారి వారసులుగా వారి ఆశయాల్ని సాధించడానికి వారి లక్ష్యాల్ని సాధించడానికి పేద ప్రజలకు అందుబాటులో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తామని మేము వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక గ్రామానికి పోయినా మా గ్రామానికి అనేక కర్రలు ఇచ్చారు, అనేక కొత్త మిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి వస్తారని అంటే ఖచ్చితంగా వస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నా. ఈ ప్రతిపాదన ఇక్కడ మాట్లాడతారు కానీ ఏదేమైనా ఆరుట్ల కమలాదేవి 52లో 3 కరువులు ఇక్కడ ఎమ్మెల్యే బాటలో ఈ ప్రాంతంలో చేసి అనేక పోరాటాలు సాధించిన కార్యక్రమాలలో ఒక పారి మళ్ళొక పారి అలా వారసులు వచ్చి నియోజకవర్గాన్ని వేలాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో అందరం కూడా ప్రయత్నం తీసుకుపోవాలి. అందుకోసం ఇలా అడుగుతా ఉన్నాం. సపోర్ట్ పెట్టండి. నెక్స్ట్ గ్రామ శాఖ అలాగే ప్రవీణ బాలయ్య మండల పార్టీ కార్యదర్శి. మండల కార్యదర్శి లేదండి. పరశురాలు గారు స్వామి గారికి రండి. మండల నాయకులు పరశురాము గారు స్వామి గారు ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పండి. ప్రవీణ్ గారు, బాలయ్య గారు, ప్రవీణ్ గారు. ఇక నెక్స్ట్ పరశురాలు గారు, స్వామి గారు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు పరశురాములు గారు. నెక్స్ట్ కామ్రేడ్ ఇంకేవాళ్ళండి ఉంటా. కల్లం కృష్ణ గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇమ్రాన్ గారికి, ముత్యాల గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు ఇక్కడ రండి. రాజయ్య గారు చాలా లేకపోతే డబుల్ లెవెల్ తీసుకొని కప్పాడి తప్పేం లేదు. ఇప్పుడు ఇమ్రాన్ గారికి కప్పిటల్ జరగండి ఫోటోలు వస్తాయి. జానమ్మ గారు ఇక్కడ రండి. జానమ్మ గారు తీసుకోండి. ఇక్కడ కామ్రేడ్ జానమ్మ గారు అక్కడ ఆలోచన లేదు. ఇమ్రాన్ గారికి, రాజన్న గారికి, రాజన్న గారికి మహిళా సమాఖ్య మండల జిల్లా కమిటీ సభ్యురాలు మాట జానమ్మ గారు. ముత్యాల గారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు పేరు ప్రవీణ్ గారు. ఏమనుకోకూడదు, చాలా చేస్తాను. జరగండి అందరూ ఒక పారి వరుసగా రండి, ఫోటోలు చూద్దాం. అని ఇక్కడ అందరూ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, మీరు కొంచెం జరగండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, జిందాబాద్ జిందాబాద్. సరే కామ్రేడ్స్, కల్లం కృష్ణ గారికి సుశీలమ్మ గారు సన్మానం చేసి చప్పట్లు కొట్టండి. సరే కామ్రేడ్స్, ఈ కార్యక్రమం ఇంతతోటి ముగిస్తా ఉన్నాం. ఇంకుంటా వద్దు అవసరం లేదు.
కామ్రేడ్స్, మీకందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు సంతోషం. మా జిల్లా కార్యదర్శి గారు పిలవగానే మాకు టైం ఇచ్చి సభలో కార్యక్రమాల్లో పాల్గొని చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓకేనా, ముగించాలా? కార్యక్రమం దిద్దాం, ముగిస్తున్నాం.